డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఎలా నాటుకోవాలో నా స్టైల్లో చూపించేస్తా. శుభోదయం అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండో? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి, మామూలు మట్టి అనమాట, నార్మల్ మొదట్లో మట్టి కొంచెం తెచ్చి దానిలో ఇసుకేసి తర్వాత మన పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, బూడిద కూడా వేసేసి మూడు కలిపి మొక్కలు అయితే వేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్స్ కొమ్మలు అయితే నాటుకోవాలి. నేను ఏ మొక్క వేసినా ఎట్లనే వేస్తాను, ఇంకేం వేయను అనమాట అసలు. తర్వాత బకెట్కి హోళ్ళు పెట్టుకున్నాక బకెట్లో కూడా ఒక 2 స్టెమ్స్ వేద్దాం, ఏ మంచిగా వచ్చో చూద్దామని చెప్పి హోళ్ళు పెట్టుకుని ఆ హోళ్ళకి రాళ్ళు అయితే పెట్టి బూడిపేసి ఇప్పుడైతే దాంట్లోకి మట్టి నింపుకోవాలి. నింపుకున్న తర్వాత నేను ఊరు వెళ్ళాను కదా అక్కోళ్ళ ఇంటికి, అక్కడ పెద్దనాన్న గారు మొత్తం కొడవలతో కోసి ఇచ్చారు ఇవన్నీ ఇంటి దగ్గర వేద్దామని. అందుకే నేను ఒకే చోట వేయకుండా అక్కడొకటి వేసాను అనమాట. మనది కూడా ఉంది చెట్టు, నేను చూపిస్తాను, మనది కూడా మంచిగానే ఎదిగింది. మీలో ఎవరికైనా సరే ఇప్పుడు పింక్ డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, పింక్ది అండ్ లోపల వైట్ పల్పు ఉంటుంది కదా, దానికి దీనికి డిఫరెంట్ అంటే ఈ స్టెమ్ని చూసి గుర్తుపట్టవచ్చు మనం ఎట్లా రెడ్దా వైట్దా అనేది. మీకు తేడా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. ఇప్పుడైతే కింద స్టెమ్ని 4 పలకలకి ఇట్లా షాక్తో షార్ప్గా చేసాను అనమాట. అట్లయితే తొందరగా వేర్లు నాటుకుంటాయంట, అందుకని అట్లయితే వేస్తున్నా. ఇంకా 2-3 అట్లా కట్ చేసి మిగిలిన ఏమో నార్మల్గానే వేసిన. బకెట్లో వేసేటప్పుడు ఎరువు ఇసుక అవన్నీ వేయాలి, కానీ కింద వేసేటప్పుడు ఏం అవసరం లేదు. ఎందుకంటే ఒక వారం అయిన తర్వాత మేకల ఎరువు కానీ గేదెల ఎరువు కానీ తీసుకొచ్చి వేస్తా, అందుకని ఇప్పుడు ఏం అవసరం లేదు. జస్ట్ మట్టిలో పెట్టి బూడిపేసి వాటర్ పోతే సరిపోద్ది. మీలో ఎవరికైనా తెలియకపోతే చూడండి, అట్లా 4 సైడ్లు ఉంటాయి కదా స్టెమ్కి, ఆ 4 సైడ్లు కూడా చక్కగా షార్ప్గా కొంచెం ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా భూమిలో పెట్టేసి ఇదేమో కింద వేస్తున్నా, ఒక 2-3 ఏమో బకెట్లో పెడుతుంది అనమాట. కింద వేసి వాటి వస్తాయో తొందరగా బకెట్లో వస్తుందో చూద్దామని. ఇది మనం ఇప్పుడు హోల్స్ పెట్టుకున్న బకెట్ అనమాట. దీంట్లో కూడా 2 స్టెమ్లు గుచ్చుతున్నా. ఒకదానికేమో షార్ప్గా కట్ చేసా, రెండో దానికేమో కట్ చేయాల, నార్మల్గా అట్లే పెట్టేసా. కొంతమంది కలబందలోనూ పసుపు అద్దుతారు, పైన పసుపు అద్ది ఇంకా కలబందలో గుచ్చి వేస్తారు, రూట్స్ తొందరగా వస్తాయి అని. ఏం అవసరం లేదు, స్టెమ్ము ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ ముద్రది అయితే చాలు, మంచిగానే వచ్చింది. లేతదైతే అంత తొందరగా బ్రతకదనమాట. మీ ఇంటి దగ్గర ఎవరింటి దగ్గర ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది అని కామెంట్ చేయండి. ఇదే నా పాత మొక్క అనమాట, తెచ్చి 2 years అయింది. ఎప్పుడు ఫ్రూటింగ్ వచ్చిందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.